సో ఐపీఎల్ 2025 స్టార్ట్ అయిపోయింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ ఈ రెండు టీంల మధ్య హోరాహోరీ ఫైట్ అయితే జరుగుతుంది. యాక్చువల్ గా ఇక్కడ ఏమైందంటే టాస్ ప్రతి మ్యాచ్ కి కూడా చాలా కీలకంగా ఉంటుంది. అయితే టాస్ గెలిచిన బెంగళూరు ఏం చేసింది, ఎవరు ఊహించని రీతిలో బౌలింగ్ తీసుకుంది. దీన్ని అవకాశంగా మలుచుకుంది ఏమో తెలియదు కానీ కేకేఆర్ ప్లేయర్స్ అయితే మాత్రం చెలరేగిపోయారు. అజింక్య రెహాన్ అయితే ఒకనొక సీజన్ లో స్కోర్ దాటేసింద్ర బాబు 250 అనిపించాడు. సునీల్ నారాయణ ఇతని గురించి మనం సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సునీల్ నారాయణ గత కొద్ది సీజన్లుగా కేవలం కేకేఆర్ టీమ్ లోనే ఉంటూ వస్తున్నాడు. సో మొదటి 10 ఓవర్లకైతే మాత్రం పవర్ ప్లేని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంది కేకేఆర్ టీం. నిజంగా చాలా బాగా ఆడారు. 10 ఓవర్స్ లో అయితే మాత్రం చుక్కలు చూపించేశారు ఆర్సీబీ బౌలర్స్ కి. నాకు తెలిసి అంటే నా అంచనా ప్రకారం ఒకనొక సీజన్ లో ఖచ్చితంగా ఆర్సీబీ వాళ్ళు అనుకుంటారు, అనవసరంగా మనం బౌలింగ్ తీసుకున్నామా పట్టేదారు ఒక్కసారి ఆలోచనలో పడి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇది నిజం అనట్లేదు కానీ నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ ఆ స్థాయిలో చెలరైపోయారు. ఫస్ట్ బ్యాటింగ్ మనం తీసుకుంటే ఒక టార్గెట్ ఫిక్స్ చేసి వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది అని అనుకోవచ్చేమో అని నాకు అనిపించింది బ్యాటింగ్ చూసిన తర్వాత. సో పవర్ ప్లే అయితే దుమ్ము దులిపేశారు. ఆల్రెడీ ఇప్పుడు 15 ఓవర్స్ మ్యాచ్, ఇంకొక 5 ఓవర్స్ ఇప్పుడు మళ్ళీ పవర్ ప్లే ఉండబోతుంది. మరి చూద్దాం ఏ విధంగా చెలరైపోతున్నారో కేకేఆర్ టీం. సో తొలిసారి కేకేఆర్ టీం కి కెప్టెన్సీ వహిస్తున్నటువంటి అజింక్య రెహానే ఎలా ఉంటాడబ్బా ఇతను అంటే గత కొద్ది రోజులుగా రెహానే పెద్దగా ఫామ్ లో వన్డే టీం కూడా సరిగా ఆడట్లేదు. సో ఇతని మీద కాస్త అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రెహాన్ అయితే బాగా చెలరైపోయాడు. అట్ ద సేమ్ టైం సునీల్ నారాయణ ఇతను ఆల్రెడీ మంచి ఆల్రౌండర్ గా పేరు గాంచాడు సునీల్ నారాయణ. సో సునీల్ నారాయణ కూడా తన స్థాయికి తగ్గట్టు రాణించాడు. సో మొత్తానికి కేకేఆర్ అయితే మాత్రం మొదటి 10 ఓవర్స్ ఏవైతే ఉన్నాయో మనం పవర్ ప్లేగా ఏవైతే చెప్పుకుంటామో ఆ పవర్ ప్లేని అయితే దుమ్ము దులిపేశారు. ఆల్రెడీ 14 ఓవర్స్ అయ్యేసరికి వాళ్ళకి ఫస్ట్ 10 ఓవర్స్ వికెట్స్ ఒక్క వికెట్ పడింది. దాని తర్వాత ఆటోమేటిక్ గా వరుసగా ఇప్పుడు 4 వికెట్లకు వచ్చారు. సో ఇద్దరు అంటే ఎవరైతే వెల్ సెటిల్డ్ అనుకున్నామో సునీల్ నారాయణ, అదేవిధంగా అజింక్య రెహానే వీళ్ళిద్దరు కూడా పెవిలియన్ కి చేరిపోయారు. మరి మిగతా వాళ్ళ మీద ఇప్పుడు భారం పడబోతుంది. మరి రిమైనింగ్ ఓవర్స్ ఏ విధంగా ఆడతారో అందరికీ ఆసక్తికరంగా మారింది.